ఈరోజు మనం నెల్లూరులో ఫేమస్ అయిన హోమ్మేడ్ చేపల పులుసు చేస్తున్నామండి. ముందుగా దానికోసం చింతపండు అండ్ దెన్ టొమాటోస్ తీసుకోవాలండి. 2 ఈక్వల్గా తీసుకున్నానండి. 2 వాటర్లో మంచిగా సోక్ చేసుకోవాలండి. A few moments later. సోక్ చేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఆ 2 బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకుందామండి. నేనైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్కి వచ్చేసరికి 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్స్ మెంతులు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నానండి. మెంతులు ఖచ్చితంగా యాడ్ చేయండి. మెంతులు కానీ యాడ్ చేస్తే చేపల పులుసులో టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. దాంతోపాటు ఫస్ట్ థింగ్ అయితే ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ, మ్యాంగో తీసుకున్నానండి. అవన్నీ చిన్న చిన్న పీసెస్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేనైతే ఈ ఫిష్తో చేస్తున్నానండి. ఇదేం ఫిష్ అని అనుకుంటున్నారా? పైలట్ ఫిష్ అండి. అదే అండి అపోలో ఫిష్. ఇప్పుడైతే మట్టి కుండ పెట్టుకున్నానండి. మట్టి కుండలో కానీ ఏ వంట చేసినా నిజంగా చాలా బాగుంటుందండి. ముందుగా ఆయిల్ మంచిగా వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చేపల పులుసు అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇంతకు మర్చిపోయాను. నేనైతే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమోటా యాడ్ చేసుకున్నానండి. బాగా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. A few moments later. ఎంత మగ్గితే చూడండి ఆయిల్ తేలుతుంది. ఇంతక మనం చింతపండు, టమోటాస్ పక్కన పెట్టుకున్నాం కదండి, అదంతా పులుసు తీసుకోవాలండి. అది యాడ్ చేసుకున్నానండి. దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నానండి. 15 minutes later. నేనైతే బాగా మగ్గనిచ్చానండి. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ఖచ్చితంగా మగ్గనివ్వండి. తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేశాను. దాంతోపాటు మనం ఇంతకు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఫిషెస్ అన్ని యాడ్ చేస్తాను. మామూలుగా ఫిషెస్ ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన అవసరమే లేదండి, తొందరగానే బాయిల్ అయిపోతుంది. A few moments later. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర యాడ్ చేస్తే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అండి. వావ్! సంగటి, ఫిష్ పులుసు, ఫిష్ పకోడా డెడ్లీ కాంబినేషన్ కదండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి.